నమస్తే, వెల్కమ్ టు ది ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. రాజధాని అమరావతికి ఉద్యోగుల తరలింపు వ్యవహారం గందరగోళంగా మారుతున్నదా? తరలింపు వ్యవహారంలో ఉద్యోగ సంఘాల రాజకీయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయా? అక్కడో మాట ఇక్కడో మాట వెనుక మర్మం ఏమిటి? ఉద్యోగ ఉద్వేగాలు ఇవాల్టి మన డిస్కషన్ టాపిక్. ఇందులో పాల్గొనేందుకు రాజకీయ విశ్లేషకులు లక్ష్మీనారాయణ ఉన్నారు మనతో. అట్లాగే ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం అధ్యక్షులు పటేల్ జాయిన్ అవుతారు. ఏపీ సెక్షన్ ఆఫీసర్ సంఘం ప్రధాన కార్యదర్శి సాహెబ్ భావన కూడా మనతో చర్చలో పాల్గొంటారు స్టూడియో నుంచి. ఏపీ ఎన్జిఓ కృష్ణా జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ విజయవాడ నుంచి మనతో ఈ చర్చలో పాల్గొంటారు. రాజధానికి తరలి వెళ్లడం మీద ఏపీ సచివాలయ ఉద్యోగుల్లో గందరగోళం నెలకొన్నది. తరలింపు మీద ప్రభుత్వానికే స్పష్టత లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన రూట్ మ్యాప్ వస్తేనే రాజధానికి వెళతామని ఒక సంఘం స్పష్టం చేస్తుండగా, అమరావతికి వెళ్ళడానికి తమకేమీ అభ్యంతరాలు లేవని మరో సంఘం అంటున్నది. మరోవైపు తాత్కాలిక సచివాలయ నిర్మాణం కూడా ఇంకా పూర్తి కాలేదు. అసలు ఈ నెల 27 లోపు ఉద్యోగుల తరలింపు సాధ్యమేనా? ఇక్కడ బాత్రూమ్లు ఉంటాయి, క్యాంటీన్ ఉంటుంది, పనిచేయడానికి మంచి మోడర్న్ వస్తువులన్నీ ఉంటాయి, కంప్యూటర్లు ఉంటాయి, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఇంకేం వస్తువులు కావాలి? ఏంటి ముఖ్యమంత్రి అయి ఉండి చీప్ గా టాయిలెట్ల గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? ఇంతకీ చంద్రబాబు మాట్లాడేది దేని గురించో తెలుసా? ఏపీ తాత్కాలిక సచివాలయంలో ఉద్యోగులకు కల్పిస్తోన్న సౌకర్యాల గురించి. ఆయన చెప్పే కనీస సదుపాయాలు ఏ చిన్నపాటి ఆఫీస్లోనైనా ఉంటాయి కదా, మరి ఇందులో గొప్పేముంది అంటారా? అయితే ముఖ్యమంత్రి మాత్రం గొప్పగా చెప్తున్నారు. ఇక్కడ బాత్రూమ్లు ఉంటాయి, క్యాంటీన్ ఉంటుంది, పనిచేయడానికి మంచి మోడర్న్ వస్తువులన్నీ ఉంటాయి, కంప్యూటర్లు ఉంటాయి, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఇంకేం వస్తువులు కావాలి? సౌకర్యాలు లేవని, ఉద్యోగులు హైదరాబాద్లో ఉంటే కుదరదంటున్నారు సీఎం. వెలగపూడికి రావాల్సిందేనని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఈ నెల 27 కల్లా చాలా వరకు నిర్మాణాలు పూర్తవుతాయని చెప్పారు. ఉద్యోగులకు అన్ని వసతులు కల్పిస్తామన్నారు. ఇంకా ఏం కావాలని వెటకారంగా ప్రశ్నించారు చంద్రబాబు. ఈరోజు నువ్వు ఇల్లు కట్టుకుంటే ఏం చేస్తావు? నువ్వు ఇల్లు ప్రాబ్లం ఉంటే కూడా సెర్చ్ చేసుకోవాలి, అంటే సెర్చ్ చేసుకోవాలా. దానికి డీటెయిల్స్ కాకుండా అది రాలేదు ఇది రాలేదు నెపాలు పెట్టడం అంటే కరెక్ట్ కాదు. కష్టాలు ఉంటాయి. నాకు కష్టం లేదు. నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఎక్కడున్నా? మీరు చూడలేదు నన్ను? ఎక్కడున్నాను? బస్సులో ఉన్నా. బస్సులో ఉండాలి. ఎందుకు ఉండాలి అనుకుంటే నేను హైదరాబాద్ నేను అక్కడ వచ్చేట్టు ఎప్పుడు రావాలి? అయితే తమకు ఆఫీసులో కల్పించే సౌకర్యాలు ముఖ్యం కాదంటున్నారు ఉద్యోగులు. స్థానికత, హెచ్ఆర్ఏ వంటివే ప్రధాన సమస్యలంటున్నారు. స్థానికత, హెచ్ఆర్ఏపై స్పష్టత రాకపోవటానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ. రోడ్ మ్యాప్స్ పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవటం వల్లే ఉద్యోగుల్లో అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. సమస్యలు పరిష్కరిస్తే తాత్కాలిక రాజధానికి వెళ్లేందుకు ఎటువంటి అభ్యంతరమూ లేదని మురళీకృష్ణ స్పష్టం చేశారు. కొంతమంది ఉద్యోగులు తమ స్వలాభం కోసం ఉద్యోగుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మీరు ఒక రోడ్ మ్యాప్ అనేది స్పష్టంగా ఇస్తే ఉద్యోగుల్లో కన్ఫ్యూజన్ ఉండదు. ఒక్కొక్క మీడియాలో ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క రకంగా వస్తే అసలు అవుతుందా బిల్డింగ్ రాదా అనేది మీరు కూడా ఒక స్పష్టత ఇస్తే కానీ బాగుంటుంది. అదే కాకుండా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అయిన డాక్యుమెంటు మనం బైఫర్కేషన్ ముందల ఏదైతే ఉందో సిఆర్బి సెంట్రల్ రికార్డ్ బ్రాంచ్లో ఆ రికార్డు కూడా మనం బైఫర్కేట్ చేసుకోవాలి. అవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కొన్ని రికార్డు తెలంగాణ ప్రాంతంలో ఆగిపోయింది, అది తెచ్చుకోవాల్సి ఉంది. కాబట్టి ఈ రికార్డు మీద వీటన్నిటి మీద ఏ విధంగా మనం తీసుకెళ్లాలనేది కూడా మీరు ఒక క్లియర్ కట్ రోడ్ మ్యాప్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో అధికారులు విఫలమయ్యారు. అందువల్లే ఎంప్లాయీస్లో ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. మరోవైపు ఉద్యోగుల తరలింపుపై ఏపీ ఎన్జీఓల సంఘం 2 నాల్కల ధోరణి అవలంబిస్తోంది. ఉద్యోగులు రాజధానికి తరలి రావాలంటే ప్రభుత్వం అందుకు అవసరమైన వసతులు కల్పించాల్సిందేనని, లేని పక్షంలో వెలగపూడికి వచ్చేందుకు ఉద్యోగులు ఏమాత్రం సుముఖంగా లేరని ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. స్టేట్ డేటా అంతా కూడా హైదరాబాద్ ఉంది. ఇక్కడ తీసుకోవాలి డేటా, నెట్వర్కింగ్ అరేంజ్మెంట్ చేయాలి.
అలాగే కంప్యూటర్స్ ఇన్స్టాల్ చేయాలి. ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఉద్యోగులు కూర్చుంటే అక్కడ పనుతుంది తప్ప నేను 27కే ఉద్యోగులందరూ కూర్చొని కంప్యూటర్ లేకుండా నెట్వర్క్ లేకుండా కూర్చుంటే మేము ఉన్నా కూడా ఉపయోగం లేదు. అటువంటి మౌలిక సదుపాయాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. కృష్ణా జిల్లా నందిగామలో ఈ విధంగా మాట్లాడిన అశోక్ బాబు కాసేపటికే మాట మార్చారు. తాత్కాలిక సచివాలయానికి వచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదంటూ మరో మాట మాట్లాడారు. కొత్త రాజధానికి రావటం ఇష్టం లేని వారే దుష్ప్రచారం చేస్తున్నారని అశోక్ బాబు చెప్పుకొచ్చారు. కొంతమంది చోటమోటా నాయకులు మరి ప్రభుత్వం మీద అది ఏ రకమైన కారణాలు అవనివ్వండి కొంత కలకలం రేపిన మాట వాస్తవం. దీనికి మేము ఏపీఎన్జీ సంఘంగా ఎటువంటి బాధ్యత లేదనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. సమస్యల పరిష్కారంపై స్పష్టత ఇస్తే అమరావతికి వెళ్లటానికి తమకు అభ్యంతరం లేదంటున్నారు ఉద్యోగులు. స్థానికత, హెచ్ఆర్ఏపై వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మనతో లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, అట్లాగే సాహెబ్ భావన ఉన్నారు, ప్రధాన కార్యదర్శి ఏపీ సెక్షన్ ఆఫీసర్ల సంఘం. వారితో మాట్లాడే ముందు మా విజయవాడ ప్రతినిధి రాజా రమేష్తో మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు, బాత్రూంలు ఉన్నాయి, క్యాంటీన్లు ఉన్నాయి, అద్భుతమైన మోడర్న్ వసతులు ఉన్నాయి, ఇంకా ఏం కావాలి మీకు ఉద్యోగులు రావడానికి ఏంటి ప్రాబ్లం అని అడుగుతున్నారు. రాజా రమేష్ చెప్పండి, అక్కడ పరిస్థితి ఏమిటి అసలు? ఇంతమంది అంటే వందల సంఖ్యలో ఉద్యోగులు వెళ్ళాలి. మామూలుగా అయితే ప్రభుత్వ ఉద్యోగులు బదిలీలు చేసినప్పుడు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తుంది, కానీ ఇది అట్లాంటి బదిలీ కాదు. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో చాలామంది వందల సంఖ్యలో ఉద్యోగులు తరలి వెళ్లాల్సిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రివర్గం, తర్వాత వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ యంత్రాంగం, శాఖాధిపతులు, ఆ తర్వాత ఉద్యోగులు, ఇట్లా వందల సంఖ్యలో వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ నిజానికి ఇవాళ విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, అమరావతి అని చెప్తున్న వెలగపూడి తాత్కాలిక రాజధాని, ఇవన్నీ కూడా తాత్కాలిక సచివాలయం, ఇవన్నీ కూడా ఇంతమంది ఉద్యోగులను తీసుకునే స్థితిలో ఉందా? అక్కడ పరిస్థితులు ఏమిటి? అమర్, ప్రధానంగా హైదరాబాద్ నుంచి ఉద్యోగులు ఏపీ తాత్కాలిక రాజధానిగా ఉన్న విజయవాడకు కానీ అమరావతి ప్రాంతానికి కానీ వెళ్ళటానికి రెండు ప్రధానమైన కారణాలు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి, ప్రభుత్వ పరంగా ఒక అస్పష్టమైన విధానాన్ని అవలంబిస్తున్న విధానం కావచ్చు. రెండోది, విజయవాడ నగరంలో ఉన్న భౌతికమైన పరిస్థితులు కూడా రెండో కారణంగా కనిపిస్తున్నాయి. అంటే మొదటి దాంతో సంబంధించి అంటే ప్రభుత్వ పరంగా తీసుకున్న అస్పష్టమైన విధానాలు అంటే ఎక్కడ దాదాపుగా సచివాలయానికి సంబంధించి దాదాపుగా 2700 మంది ఉద్యోగులు వెలగపూడిలో ఇప్పుడు నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి రావాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టంగా చేశారు. దాని మీద ఎక్కడ ఎవరికి కూడా అభ్యంతరాలు లేవు. వెలగపూడిలో నిర్మిస్తున్న సుమారు 6 బ్లాకులు, ఒక్కొక్కటి 1,00,000 చదరపు అడుగులతో నిర్మిస్తున్న బ్లాకులు ఉన్నాయి. ఈ బ్లాకుల్లో మొదటి అంతస్తులోనే సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన ఆఫీస్ కార్యాలయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ఇంకా పనులు కూడా పూర్తి కాని పరిస్థితి. ఈ రోజు ముఖ్యమంత్రి స్వయంగా అక్కడికి వచ్చిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి రావడానికి కొద్దిసేపటి ముందే కురిసిన వర్షానికి భారీ వాహనాలు బురదలో కూరుకుపోతే వాటిని క్రేన్ల సహకారంతో బయటికి తీయాల్సిన పరిస్థితి కూడా అక్కడికున్న సిబ్బందికి ఏర్పడింది. అంటే అక్కడ కనీసం అంతర్గత రహదారుల సదుపాయం కూడా పూర్తిగా లేదు అనే విషయాన్ని అది అద్దం పట్టినట్టు అయింది. అయితే ముఖ్యమంత్రి మాత్రం 27వ తారీఖు వరకు దాదాపుగా మొదటి అంతస్తులో ఉన్న కొన్ని బ్లాకుల్ని కూడా పూర్తి చేసి పూర్తయిన బ్లాక్ లో ఎంతమంది సిబ్బంది కూర్చోవడానికి అనుకూలంగా ఉంటుందో అంతవరకు వాళ్ళని ఆహ్వానిస్తాము. తర్వాత మిగిలిన వాళ్ళని కూడా ముందస్తు సమాచారం ఇచ్చే వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలుస్తామంటూ చెప్పడం జరిగింది. ఇక రెండో అంశానికి సంబంధించి విజయవాడ నగరంలో ఉన్న భౌతికమైన పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. అంటే హైదరాబాద్ తో పోలిస్తే విజయవాడలో చాలా ఎక్కువ అద్దెలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాత్కాలిక రాజధానిగా ఎప్పుడైతే విజయవాడను ప్రకటించారో ఆ తర్వాత విపరీతంగా అద్దెలు పెరిగాయి. అంటే గతంలో 3,000 రూపాయలకు ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ దొరికితే ఈ రోజున విజయవాడ నగరంలో ఖచ్చితంగా ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ దొరకాలి అని అంటే 15,000 నుంచి 20,000 రూపాయలు చెల్లించగలిగితేనే ఆ ఇంటిని మనం తీసుకోవాల్సిన పరిస్థితులు ఇక్కడ నెలకొని ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటికే కొత్తగా కొంతమంది విజయవాడకు తరలి వస్తున్న వాళ్ళు కూడా ఈ భయంకరంగా పెరిగిన అద్దెల్ని చూసి తట్టుకోలేక శివారు ప్రాంతాల్లోకి అంటే విజయవాడకు తూర్పు వైపు ఉన్న బందర్ రోడ్డు, ఏలూరు రోడ్లో ఉన్న శివారు ప్రాంతాలు ప్రసాదంపాడు, రంగవరపాడు కానీ ఇటు పోరంకి, పెనమలూరు ఈ ప్రాంతాల్లో కిరాయిలకు కూడా వెళ్తున్నారు. అక్కడ కూడా కనీసం 10,000 రూపాయలు లేదే డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాని పరిస్థితి నెలకొంది. అంటే అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. ఉద్యోగులు కొన్ని వేల సంఖ్యలో విజయవాడకు తరలి వస్తున్నారనే సమాచారంతో అద్దె ఇవ్వడానికి ఉన్న యజమానులు కూడా అద్దెల్ని విపరీతంగా పెంచారు. ఈ పరిస్థితిని స్వయంగా ముఖ్యమంత్రి ఒప్పుకోవడం జరిగింది. 3 సందర్భాల్లో ముఖ్యమంత్రి పబ్లిక్ మీటింగ్లలో అద్దెలు ఇంత విపరీతంగా పెరిగితే ఉద్యోగులు ఎలా వస్తారు, బయట నుంచి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా యజమానులు వ్యవహరిస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, అద్దెల విషయంలో కొంత సమయం వహించండి, విజయవాడకు వచ్చేవారిని సాధారణంగా ఆహ్వానించాల్సిన బాధ్యత విజయవాడ నగరంలో ఉన్న భవన యజమానులకు కూడా ఉంది అని అంటూ ఆయన 3 సార్లు
పబ్లిక్ మీటింగ్ లోనే పిలుపునివ్వడం జరిగింది అమర్. రాజా రమేష్ ముఖ్యమంత్రి గారు నిస్సహాయత వ్యక్తం చేస్తే ఎట్లా? రెంట్ కంట్రోల్ చట్టం ఉన్నది రాష్ట్రంలో, ఆయన ఇళ్ల యజమానుల్ని నిర్బంధంగానైనా ఇళ్ళు ఇచ్చేట్టు చూడొచ్చు కదా. అంటే ఆ పరిస్థితి ఎక్కడా ఇక్కడ కనిపించట్లేదు అమర్. పూర్తిగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇప్పటికీ 3 సందర్భాల్లో 3 సార్లు పబ్లిక్ మీటింగ్ లోనే అద్దెలు ఇంత విపరీతంగా పెంచుతున్నారు, తగ్గించండి అద్దెలను, బయట నుంచి వచ్చే వాళ్ళని మీరు ఆహ్వానించండి. ఉద్యోగ సంఘాలు కూడా ఎప్పుడు ముఖ్యమంత్రిని కలిసినా కూడా వాళ్ళ నుంచి ప్రధానమైన ఒకటే ఒక సమస్య ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకొస్తున్నారు. ఆ విషయాన్ని సీఎం కూడా స్వయంగా అంగీకరించడం కూడా జరిగింది. అద్దెలు విపరీతంగా ఉన్నాయి, ఇంత అద్దెలతోటి మాకు వచ్చే జీతాలతోటి ఇంత అద్దెలు మేము చెల్లించుకోలేము, కాబట్టి మాకు ఏదైనా ఆల్టర్నేటివ్ చూపించండి అని అంటూ ఉద్యోగ సంఘాలు నన్ను అడుగుతున్నాయి అంటూ ముఖ్యమంత్రి నిన్నగాక మొన్న జరిగిన బహిరంగ సభలో కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇటువంటి పరిణామాలు ఇక్కడ ఉన్నాయి. దీనితో పాటు పిల్లలకు సంబంధించిన చదువు అనేది చాలా ముఖ్యమైన అంశంగా ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ ప్రారంభం అయిపోయినట్లే మరొక 10 రోజుల్లో పాఠశాలలు కానీ కళాశాలలు కానీ ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఉద్యోగులు ఎక్కడికి రావాలంటే సచివాలయ ఉద్యోగుల వరకు వెలగపూడిలో వసతులు కల్పించడం జరిగింది. దీనికి సంబంధించి వెలగపూడికి సచివాలయ ఉద్యోగులు రావాలి, అక్కడ పనిచేయాలనే విషయంలో ఒక స్పష్టత ఉంది. కానీ మిగిలిన 110 ప్రభుత్వ హెచ్ఓడీస్ ఉన్నాయి, హైదరాబాద్ లో పనిచేస్తున్నాయి. దీనికి సంబంధించి దాదాపు 13,000 మంది ఈ హెచ్ఓడీస్ తో పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. మొదట్లో 2-3 బ్లాకుల్లో మీ అందరికీ కూడా హెచ్ఓడి కార్యాలయాలన్నింటి కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీరు కూడా వెలగపూడిలోనే పనిచేయాలంటూ చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత మేము సమయానికి అనుకున్న సమయానికే ఈ బ్లాక్ని పూర్తి చేయలేకపోతున్నాం కాబట్టి విజయవాడలో కానీ గుంటూరులో కానీ అద్దె భవనాలు వెతుక్కోండి, ఆ అద్దె భవనాల్లో మీ హెచ్ఓడి కార్యాలయాల్ని ఏర్పాటు చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఈ 110 హెచ్ఓడి కార్యాలయాల్లో కేవలం 2 మాత్రమే, ఒకటి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం, రెండోది ప్రోటోకాల్ విభాగం, ఈ 2 మాత్రమే విజయవాడకు రావడం జరిగింది. మిగిలిన 108 హెచ్ఓడి కార్యాలయాలు ఇంకా హైదరాబాద్ నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వీళ్ళు ఇక్కడికి వచ్చి అద్దె భవనాలను ఎత్తుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఎక్కడ భవనాలు ఎత్తుకోవాలనేది ఒక స్పష్టత లేదు కాబట్టి మేము ఎక్కడికి రావాలని ఉద్యోగుల నుంచి ఒక అయోమయమైన పరిస్థితి కూడా ఏర్పడిందమ్మా. ఓకే, థ్యాంక్ యూ రాజా రమేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మనతో ఆంధ్రప్రదేశ్ గెస్టెడ్ ఆఫీసర్స్ ఫోరం అధ్యక్షులు పటేల్ గారు కూడా జాయిన్ అయినారు, వారితో కూడా మాట్లాడారు. లక్ష్మీనారాయణ గారు చెప్పండి, 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ నుంచి పరిపాలన చేసే సౌలభ్యం అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్నది. గతంలో మనం చెన్నై నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినప్పుడు కానీ, కర్నూలుకు మన రాజధాని కర్నూలు షిఫ్ట్ చేసుకున్నప్పుడు కానీ, కర్నూలు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నప్పుడు కానీ లేని సమస్యలు ఇవాళ కొత్తగా ఏమొస్తున్నాయి? ఎందుకు హడావిడి పడాల్సిన అవసరం వస్తున్నది? ఉద్యోగుల్ని రావాల్సిందే అని నిర్బంధించాల్సిన అవసరం. ఉద్యోగుల్లో కూడా 2 అభిప్రాయాలు నట్టునే ఉన్నాయి. అశోక్ బాబు చెప్తున్నారు మేమంతా సిద్ధంగా ఉన్నాం వెళ్ళడానికి, చోటా మోటా నాయకులే ఇట్లాంటివన్నీ క్రియేట్ చేస్తున్నారు అంటున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం రాష్ట్ర విభజన కోరుకోలేదు, తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. ఇది 2 ఏళ్ళు అయిపోయింది విభజన జరిగిపోయి. 5 కోట్ల ప్రజల మనోభావాలు స్థిరపడ్డాయి. మాది వేరే రాష్ట్రం అనేటువంటి భావనకు వచ్చేశారు. ఇప్పుడు మాకు పరిపాలనా యంత్రాంగం మాకు దగ్గరికి రావాలని ప్రజలు సహజంగానే కోరుకుంటున్నారు కూడా. హైదరాబాద్కి వెళ్ళి పని చేయించుకోవాలి ఉద్యోగ వ్యవస్థతో అనేటువంటిది ఇబ్బందికరంగా మారింది. కారణం ఏంటంటే రాజకీయ నాయకత్వం ఏమో విజయవాడ కేంద్రంగా ప్రధానంగా పనిచేస్తున్నది, ఉద్యోగ వ్యవస్థ ఏమో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నది. ప్రజలు ఈ ఇద్దరి మధ్య నలిగిపోతున్నారు. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడికి వెళ్ళి అక్కడికి తిరుగు. అందువల్ల ప్రజలకు అసౌకర్యంగా ఉన్నమాట ముమ్మాటికి వాస్తవం. ఇవాళ పాలనా వ్యవస్థ సవ్యంగా సాగాలంటే రాజకీయ నాయకత్వం ఉద్యోగులు జోడెద్దులు లాంటి వాళ్ళు. బండి సక్రమంగా నడవాలంటే ఇద్దరు ఒకచోట ఉండి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాదులో నుంచి అమరావతికి లేదా విజయవాడకో గుంటూరుకో తాత్కాలికంగా తరలి వెళ్ళి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి బాధ్యత చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఈరోజు ప్రాక్టికల్గా ఆచరణలో వచ్చేటువంటి సమస్యలు ఏంటి అనేటువంటిది రాజకీయ నాయకత్వం ఆలోచించాలి. ప్రజలు వాటన్నింటిని గురించి ఆలోచించరు. మా సౌకర్యం ఏంటి, మాకు అందుబాటులో పాలన ఉందా లేదా అనేది. ఇవాళ మండల వ్యవస్థ వచ్చినప్పుడు రామారావు గారు అది తీసుకొచ్చి పెట్టినప్పుడు ప్రజలందరూ హర్షధ్వానాలు చేశారు. ఎందుకంటే మండల వ్యవస్థ పాలనా వ్యవస్థ దగ్గరకు వచ్చిందని. మనం ప్రజల యొక్క కోణం నుంచి ఆలోచించినప్పుడు వీలైనంత త్వరగా ఇక్కడ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ వీలైనంత త్వరగా రాజధాని నగరానికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఓకే,
రెండవది రాజకీయ నాయకత్వం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు 5 సంవత్సరాలు ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళాలి, జవాబుదారీతనంగా సుపరిపాలన అందించకపోతే, ప్రజల యొక్క ప్రయోజనాలకు అనుగుణంగా పాలన సాగించకపోతే వాళ్ళని ఇంటికి పంపిస్తారు. ఉద్యోగ వ్యవస్థ ప్రజల చేత వెనుకోబడినటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు రాజకీయ నాయకత్వానికి జవాబుదారీగా ఉండి ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయడం ద్వారా సక్రమ పరిపాలన ప్రజలకు అందించేటువంటి దాంట్లో భాగస్వాములు కావాలి. ఉద్యోగ వ్యవస్థ సహకరించకపోతే అది రాజకీయ నాయకత్వం మీదనే పడుతుంది. రాజకీయ నాయకత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటారు కాబట్టి వాళ్ళ ఎన్నికల వ్యవస్థలో వాళ్ళు ముద్దాయిలుగా నిలబెట్టబడతారు. ఇది ఒక విధమైనటువంటి ఇది. దీన్ని చాలా జాగ్రత్తగా ప్రజలకు అనుకూలమైనటువంటి ఆలోచనతో ఉద్యోగులు రాజకీయ నాయకత్వం ఇద్దరు కూడా ఆలోచించాలి. సమైక్యాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు ఉద్యోగులు ప్రజల హృదయాల దగ్గరికి వెళ్ళారు. ఇవాళ పాలన అందించడంలో కన్నా వాళ్ళు మోకాలడ్డుతున్నారనేటువంటి భావన వస్తే ప్రజలకు దూరం అవుతారు ఉద్యోగ వ్యవస్థ. అంటే ఒకటి లక్ష్మణ గారు, ప్రజలకు అర్థం కావడం లేదా? ఉద్యోగులు ఇక్కడి నుంచి తరలి వెళ్ళాలంటే ఒకటి అక్కడ వసతి ఒక్కటే కాదు. ఇప్పుడు కార్యాలయాల్లో మీరు బాత్రూమ్లు ఏర్పాటు చేసినాం, క్యాంటీన్లు ఏర్పాటు చేసినాం అంటే సరిపోదు. వాళ్ళు ఉండడానికి కూడా స్థలాలు, ఉండడానికి కూడా ఇళ్ళు కావాలి. ముఖ్యమంత్రి గారు నేను బస్సులో పడుకున్నాను మీకు తెలియదా అని అంటే బస్సులో ఉండే సౌకర్యాలు అందరికీ తెలుసు, ఆయన ఆ బస్సులో ఎటువంటి సౌకర్యాలతో ఉన్నారనేది. ఇవాళ ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు కదా, ఉద్యోగులు తరలి రావడంలో వాళ్ళ వసతి కానీ, స్థానికత సమస్య, పిల్లల చదువులు, ఇతరేతర విషయాలు ఇవన్నీ కూడా పనిచేస్తాయి. వాళ్ళ 2 ఏళ్ళు గడిచింది. ఈ 2 ఏళ్లలో జరిగినటువంటి పరిణామాలు ప్రజలు కూడా గమనిస్తున్నారు. విడిపోయిన తర్వాత అప్పుల ఊబిలో కూరుకుపోయింది, ఆర్థికంగా ఇబ్బందుల్లో నెట్టబడింది, వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మార్చివేయబడింది. అయినప్పటికీ ధనిక రాష్ట్రంగా చెప్పుకోబడేటువంటి తెలంగాణతో సరిసమానంగా 43% ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రజలు కోరుకున్న ఉద్యోగులు డిమాండ్ న్యాయసమ్మతమైనటువంటి వాటిని కొన్నింటిని ప్రభుత్వం ఆలకించింది. 5 రోజుల పని విధానానికి అంగీకరించింది. 30% హెచ్ఆర్ఏ ఇవ్వడానికి సిద్ధపడింది. ఇక వీళ్ళు కోరుతున్నటువంటి కొన్ని అడ్రస్ చేయలేకపోవచ్చు, కొన్ని అడ్రస్ చేయడానికి కూడా వీళ్ళైనటువంటిది. ఇంకా 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా ఆ సమస్య పరిష్కారం కాదు. 371D ప్రకారం ఇవాళ విభజన చట్టంలో దాన్ని ఏమీ అడ్రస్ చేయలే, కేంద్ర ప్రభుత్వమే, పార్లమెంటే. ఈరోజు 371D అనేటువంటిది తెలంగాణలో అమల్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉంది. ఉద్యోగుల ఒక్కరికే ఇవాళ ఆ సమస్య, స్థానికత సమస్య అక్కడ పరిష్కారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయగలిగినటువంటిది కాదు. పార్లమెంట్లో అమెండ్మెంట్ రావాలి. కేంద్ర ప్రభుత్వం కూడా తన ఏదో ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో చేయగలిగినటువంటి పరిస్థితి ఉందని నేను అనుకోవడంలా. అది ఇప్పటికిప్పుడు ఇంకొక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆగినా సమస్య పరిష్కారం అవుతుందని నేనైతే భావించడంలా. నేను అందులో ఒక బాధితుడినే, నేను బాధితుడుగానే మాట్లాడుతున్నా. ఈరోజు రెంట్స్ ఉన్నాయి. మీ మిత్రుడు మన రిపోర్టర్ చెప్పాడు 10,000 కొన్ని చోట్ల 10,000 దొరుకుతున్నాయి, కొన్ని చోట్ల 20,000 15,000 ఉన్నాయని. నేను కూడా పోయి వెతికా, ఖాళీ గజ్జి కట్టుకొని తిరిగి 9,000కు పట్టుకున్నాను. నేను కూడా అక్కడ ట్రాన్స్ఫర్ అయినటువంటి మా మిస్సెస్ ట్రాన్స్ఫర్ అయినటువంటి సందర్భంలో అక్కడ ప్రజానీకం, అక్కడ సమాజం, విజయవాడ గుంటూరు ప్రజలు దాన్ని అవకాశంగా తీసుకొని పెంచేశారు. పెంచిన మాట వాస్తవమే. గవర్నమెంటు రెంట్ కంట్రోల్ యాక్ట్ను అమలు చేసేటువంటి స్థితిలో లేదు. ఇవాళ దాన్ని కూడా ఆలోచించాలి. ఉద్యోగులకి భారం పడకుండా అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి 30%కు రెంట్ హెచ్ఆర్ఏ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ అంగీకరించింది కదా. ప్రజల యొక్క మనోభావాల్లో పడింది అది. అంటే ప్రజలు ఇవాళ గవర్నమెంట్ ఫిట్మెంట్ ఇచ్చిన తర్వాత, లేకపోతే హెచ్ఆర్ఏ ఇచ్చిన తర్వాత, 5 రోజుల పనిదినానికి అంగీకరించిన తర్వాత మిగిలినటువంటి విషయాలను ఒక దశల వారీగా ఒక ప్రక్రియలో దాన్ని పరిష్కరించుకోవాలి. కానీ మొండికేయడం సరైనటువంటిది కాదు అనేటువంటి భావన ప్రజల్లో కలిగిందని మీరు అంటున్నారు. సో మాట్లాడదాం. మనతో విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓల జిల్లా సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ గారు కూడా జాయిన్ అయ్యారు. వారితో కూడా మాట్లాడదాం. ముందుగా సాహెబ్ భావన గారితో మాట్లాడదాం. చెప్పండి, ఇంత లక్ష్మీనారాయణ గారు మాట్లాడేది విన్నారు. ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు ఇక్కడ సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసిన రావడానికి ఏంటి మీకు అంటున్నారు. సార్, ఈ విషయంలో నేను మీ మీడియా ద్వారా తెలియజేసేది ఒక్కటేనండి. లక్ష్మీనారాయణ గారు చెప్పిన అభిప్రాయాలు, మీ రిపోర్టర్ గారు చెప్పినటువంటి అభిప్రాయాలు, మా ఉద్యోగుల సమస్యలు ఆల్మోస్ట్ అన్నీ ఇమిడి ఉన్నాయా. ఆయన మాకు కావాల్సిన సమస్యలన్నీ మీ రిపోర్టర్ చెప్పారు విజయవాడ నుంచి కరెక్ట్గాను. సో దట్ ఈస్ ఎ వాయిస్ ఆఫ్ ది ఎంప్లాయీస్ అని చెప్పింది అది. అయితే ఇక్కడ ఉద్యోగులు జూన్ 2కి ఉద్యోగులు తరలి వెళ్తారు అనేటువంటి ముందు చెప్పిన మాట. మేము ఎవరూ దాన్ని అపోజ్ చేయలేదు. అసలు ఎవరు ఏ ఉద్యోగంతో మాట్లాడలేదు. తర్వాత 2కి కాలేదు, మళ్ళీ 27th అని చెప్పారు.
ఎందుకు వాయిదా పడింది? 27. అదే నేను చెప్తున్నానండి. ఎందుకు వాయిదా పడిందో మేము చెప్పేదానికంటే కన్క్లూషన్ అదే చెప్తున్నాను నేను. మళ్ళా 27th అన్నారు. ఆ 27th అన్న తర్వాత కూడా ఉద్యోగులను అక్కడ తీసుకెళ్లి పెట్టేటువంటి పరిస్థితులు ఎక్కడ కనిపించడం లేదు. ఓకే. ఎందుకంటే తీసుకెళ్లాలని అనుకున్నప్పుడు తీసుకెళ్లే వాతావరణం ఉండాలి అక్కడ. ఆ వాతావరణం లేనప్పుడు మాకు ఆర్డర్స్ ఇవ్వాలి. ఆర్డర్స్ ఇచ్చినట్లయితే సో ఈ విధంగా రోడ్ మ్యాప్ అనేటువంటిది ఇచ్చినట్లయితే మేము వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ సో ఆ విధంగా తీసుకెళ్లే వాతావరణాన్ని రాజకీయ నాయకులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ అక్కడ కల్పించలేని కారణం చేత దాని విఫలాన్నే బయటికి చెప్పడానికి అవకాశం లేక ఉద్యోగులు రావడం లేదనేటువంటి ఒక నెపాన్ని వేయడం అనేటువంటిది మాత్రము మాకు చాలా బాధ కలిగిస్తుందండి. ఈ విషయంలో మాత్రం పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇంతవరకు ఉద్యోగులు రామనే మాట ఎక్కడ అనలేదు మీకు. ఇప్పుడే ఈ రీసెంట్గా ఇంతకుముందు మీరు కూడా ఉన్నారు మీడియా ద్వారా రీసెంట్గానే మేము రాము అంటున్నారు, మొండికేస్తున్నారు అనేటువంటి ఒక కొత్త వాదన తీసుకొచ్చారు. ఏ ఉద్యోగస్తుడు రాను అని చెప్పడం ఒక క్లిప్పింగ్ చూపించారు సార్ మీరు ఎక్కడైనా సరే అని. ఏ ఉద్యోగస్తుడు అనలేదు. మరి ఎందుకు ఈ అపోహ క్రియేట్ చేశారు ఉద్యోగస్తుల మీద? కానీ మీరు వాళ్ళకి కావాల్సినటువంటి వెళ్తారా జూనియర్ వేడికి వసతులు కావాల్సినటువంటి వసతులు మీరు క్రియేట్ చేయలేదు. మీరు అక్కడ చెప్తున్నారు అన్ని ఏర్పాటు చేశారు అంటున్నారు కదా, బాత్రూమ్ కంప్యూటర్లు ఉన్నాయి, పని చేసుకునే వాతావరణం ఉంది, ఇంకేం కావాలి అని అడుగుతున్నారు సార్. అందుకే చెప్తున్నాను, మీరు సెకండ్ కానీ ఎప్పుడైతే మాకు చెప్పారో మేమందరం ఏం చేసామంటే పిల్లలను చాలా మందిని విజయవాడలో లేకపోతే గుంటూరులోనో జాయిన్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ కొందరు వెళ్ళారు, ఇల్లులు తీసుకున్నారు, రెంట్లు తీసుకున్నారు. రెంట్ల గురించి ఎట్లా ఉన్నాయో మాట్లాడారు. సో ఇద్దరు మాట్లాడారు, పర్వాలేదు. సో రెంట్లు తీసుకున్నారు, అందరూ ఉన్నారు. కొందరు ఇంకా రోడ్ మ్యాప్ రాలేదు కాబట్టి వెళ్తామా ఎల్మా, ఎందుకంటే మా అధికారుల నుంచి కూడా ఒక స్పష్టత అవగాహన లేదు మాకు. వెళ్తామా ఎల్మా అనేటువంటి డైలమా ఉన్నది. ఆ డైలమా చేత ఇక్కడే ఉండిపోరు. ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి అన్నింటి కారణం చేత ఇక్కడే ఉండిపోరు హైదరాబాద్లోను. సో ఈ రెండింటి కారణం వల్ల కొందరు ఎక్కడ ఉన్నారో కొందరు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రోడ్ మ్యాప్ తయారు చేయలేదు ఇంతవరకు. రోడ్ మ్యాప్ తయారు చేయలేని ఈ పరిస్థితుల్లో 22కి వెళ్ళిపోవాలన్నప్పుడు మా కన్ఫ్యూజన్ వచ్చింది. హెచ్ఓడీస్కి ఆర్డర్స్ ఇచ్చారు, ఇది మన 27కి హెచ్ఓడీస్ అందరూ రావాలని. సో అట్లాంటప్పుడు హెచ్ఓడీస్ వెళ్తున్నాయి, మనం వెళ్తున్నామా లేదా అనేటువంటిది. కొందరు ఆల్రెడీ రెంట్లు కట్టినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ, ఉద్యోగులు అక్కడ పిల్లలు జాయిన్ చేసుకునే ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు వెళ్ళాలనేటువంటి ఒక ఆందోళన అనేటువంటిది వచ్చింది వాళ్ళకి. సో మిగతా వాళ్ళు ఏం చేస్తామంటే డైలమాలో ఉన్నాం, ఏం చేస్తారో తెలియక. సో వాళ్ళు ఏం చేస్తారంటే మేము వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి వెళ్ళడానికి మాకు రోడ్ మ్యాప్ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది ఉద్యోగస్తులు ఎవరైతే దోస్ ఆర్ విల్లింగ్ టు గో దేర్. ఏమిటి రోడ్ మ్యాప్ అంటే ఏం కావాలి మీకు? రోడ్ మ్యాప్ అంటే ఒక అడ్రస్ ఇవ్వాలి కదా సార్. ఆర్డర్స్ ఇచ్చి ఇదిగో ఈ బిల్డింగ్ ఇప్పుడు రోడ్ మ్యాప్ అంటే ఏమిటంటారు, సపోజ్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఈ డిపార్ట్మెంట్ పలానా బ్లాక్లో ఉంటుంది, సెక్రటరీ ఉంది. గారు ఇప్పుడు మనం ఇంతకుముందు మా రిపోర్టర్తో మాట్లాడినప్పుడైనా ఇంకోటైనా మనం చూసినాము 110 శాఖలు ఉంటే హెచ్ఓడీస్ ఉంటే అందులో 2 తరలి వెళ్ళినాయి, ఇంకా 108 వెళ్లాల్సి ఉన్నది. ఇవి ఎప్పుడు వెళ్తాయి, ఎక్కడ ఉంటాయి, ప్రభుత్వ భవనాలు ఉన్నాయా లేక అద్దె భవనాలు తీసుకోవాలా, ఇట్లాంటి వాటి విషయంలో ప్రభుత్వం ఏమన్నా మీ ఉద్యోగ సంఘాలకు స్పష్టత ఇచ్చిందా? అధికారులు ఏమన్నా మీతో మాట్లాడుతున్నారు? ఇప్పుడు హెచ్ఓడీస్ మాట్లాడాలిగా కింది వాళ్ళతో. అవునండి, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి కదా, మనం అక్కడికి వెళ్ళగలం, పని చేయగలం, ఉండగలం అని. అడాప్ట్ ది డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్కి సంబంధించి వాళ్ళ ఎంప్లాయీస్ తోటి ఇంటర్నల్ గా మీటింగ్ పెట్టుకుని వాళ్ళు ప్రిపేర్ చేయాలి దానికి. అదేం జరగడం లేదా? అది జరగాలి, అది హెచ్ఓడీ చెప్తారు. నేను సెక్రటరియట్కి సంబంధించి కాబట్టి నేను ఆ సబ్జెక్ట్ మీద నేను మాట్లాడుతూ అంత భావ్యం కాదండి నాకు. అది జరుగుతుందా లేదనేటువంటిది హెచ్ఓడీ మన పటేల్ గారు చెప్తారు, లేకపోతే మన సోదరులు అక్కడ విజయవాడలో ఉన్నారు వాళ్ళు చెప్తారు. సో దాంతో ఈ సందర్భంలో మేము చీఫ్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది. వందలాది మంది ఉద్యోగస్తులు స్త్రీలతో సహా వచ్చారండి అందరు రోడ్డు మీదకి. ఇది రోడ్డు మీద కంటే సెక్రటరీ బయటకు వచ్చారు, మీటింగ్ పెట్టుకున్నారు, చీఫ్ సెక్రటరీ గారు కలిశారు. చీఫ్ సెక్రటరీ గారు మేము కలిసిన తర్వాత చీఫ్ సెక్రటరీ గారు స్వయంగా చెప్పింది ఏంటంటే మనకి 27కి బిల్డింగ్ కంప్లీట్ కావడం లేదు కాబట్టి సో 27కి వెళ్ళడం సెక్రటరీ సాధ్యం కాదు, హెచ్ఓడీస్ వెళ్తాయి. సో మిగతా అన్ని ఎప్పుడైతే బిల్డింగ్లు కంప్లీట్ అవుతాయి అప్పుడు దశల వారుగా మిమ్మల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. అప్పటి వరకు ప్రస్తుతానికి సెక్రటరీ లేదు అనేటువంటిది ఒక విషయాన్ని మాకు తెలియజేశారు క్లియర్గాను. సో తర్వాత సో మళ్ళా లేదు 27కి వెళ్ళాలనేటువంటిది ఒక వాదన మళ్ళీ కనిపించింది. ముఖ్యమంత్రి గారు 27కే రావాలంటారు. సో దీనికి సంబంధించి ఇట్లాగా ఒక డైలమాలో పెట్టేసి ఉద్యోగస్తుల యొక్క జీవితాలతోటి మా పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. కానీ మాత్రం ప్రజలు అర్థం చేసుకోకుండా ప్రజలకి మేము వ్యతిరేకులుగాను ఏదో ఒక బ్రిటిష్ వాడు వచ్చి ప్రజల్ని హింసిస్తున్నట్టుగాను ప్రజలకి రావాల్సినటువంటి సౌకర్యాలను కానివ్వండి లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నిటిని ఆగిపోతున్నాయి. వీళ్ళ వల్ల ఆఫ్ చేసి కూర్చున్నారు, పాలన స్తంభించిపోయిందని చెప్తున్నారు. ఉద్యోగులు పనిచేయడం లేదు, ఉద్యోగులు రావడం లేదనే ఒక అభిప్రాయం కూడా క్రియేట్ అవుతున్నదనే విమర్శ ఉన్నది. పటేల్ గారితో మాట్లాడదాం. పటేల్ గారు చెప్పండి, హెచ్ఓడీలు ఎవరైతే శాఖాధిపతులుగా ఉంటారో
వాళ్ళు వారి శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని పిలుచుకొని కూర్చొని మాట్లాడి మనకి ఈ పరిస్థితులు ఉన్నాయి, ఇట్లా వెళ్ళాలి, ఇట్లా పని చేయాలి, ఇగో ఇట్లాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఇట్లాంటి సౌకర్యాలు లేవు, ఇంతకాలం కష్టపడాలి, ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయి, అసలు మాట్లాడుతున్నారా? చాలా మంచి ప్రశ్న వేశారు సార్. మార్చి 21న మమ్మల్ని చర్చలకు పిలిచారు సార్. రైట్. చీఫ్ సెక్రటరీ గారు, అధ్యక్షుల వారేమో నారాయణ మంత్రి గారు. ఆ రోజు నేను పోయినప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చా. ఆ రోజు అందరు నాయకులు ఉన్నారు. ఉన్నప్పుడే నేను చెప్పానంటే ఈ తరలింపు విషయంలో మాకు లోకల్ స్టేటస్ని తక్షణం పరిష్కరించండి, 2 సంవత్సరాల నుంచి కాలేదు. మాకు చక్కని రోడ్ మ్యాప్ ఇవ్వండి, మా ఆఫీస్ ఎక్కడ, మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ రిపోర్ట్ చేయాలి, విధి విధానాలు ఎవరు వెళ్తారని చెప్పేసి. అట్లాగే డిజేబిలిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి కొత్తగా కట్టబోయే ఆఫీసులు అని చెప్పాము మేము. ఆ సందర్భంలో వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో సెక్రటేరియట్కి ఇస్తున్నాము, థర్డ్ ఫోర్త్ ఫ్లోర్ ఏమో హెచ్ఓడీలకి ఇస్తామని వాళ్ళే చెప్పి మేము రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది సార్. వాళ్ళు ఇప్పుడు ఆ ఫ్లోర్లన్నీ కట్టేశారా? ఏమీ కట్టలేదు సార్. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు పోయి పరిశీలించడం జరిగింది. ఇదంతా కూడా వెలగపూడిలో జరిగింది. ఇది జరిగిన తర్వాత హఠాత్తుగా 24వ తారీఖున మే 24న ఒక సెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మాకు. మీరు అర్జెంటుగా జూన్ 27వ తారీఖున అర్జెంటుగా వెళ్ళిపోండి, కృష్ణాలో 85 బిల్డింగ్లు ఉన్నాయి, గుంటూరులో 4 బిల్డింగ్లు ఖాళీగా ఉన్నాయి, కాబట్టి మీకు ఏదైతే మంచి కూడా చూసుకొని లీజ్ అగ్రిమెంట్కి వెళ్ళండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. మేము ఫస్ట్ నుంచి ఏమడుగుతున్నాము, ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి మాకు, ఒక 4 నెలల ముందు ఇవ్వండి, ఒక 5 నెలల ముందు ఇవ్వండి, పలానా జూన్ 27వ తారీఖున మీరు పోయి అక్కడ వెళ్ళి పని చేయాలి, దానికి కావాల్సినంటే మీరు చక్కగా పలానా ఆఫీసు మాదని చెప్తే మేము అక్కడ పోయి మా పిల్లల్ని ఆ స్కూల్లో జరిపించుకుంటాము, అక్కడ మా ఇల్లు రెంట్కి తీసుకుంటాము. ఇంతేకా సార్ మేము అడిగింది, ఒక లోకల్ స్టేటస్ అడిగాము, ఒక రోడ్డు మ్యాప్ అడిగాము. ఇంతకంటే ఏం అడిగాము సార్? అనవసరంగా మా మీద దుష్ప్రచారం చేస్తా కొందరు మాట్లాడుతున్నారు, చోటా మోటా లీడర్లు అని మాట్లాడతారు. మేము ఎట్లా చోటా మోటా లీడర్లు అవుతున్నామండి? మేము ఒక విఘ్నతతో పనిచేస్తున్నాము, కష్టపడి పనిచేస్తున్నాము, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడి పనిచేస్తున్నాం. ఈరోజు మమ్మల్ని ఎవరైతే చోటా మోటా లీడర్ చేశారో ఆ చోటా మోటా లీడర్ దగ్గరికే 14 డిపార్ట్మెంట్ అసోసియేషన్ మా దగ్గరికి వచ్చారు. అందుకోసమే పురంధేశ్వరి దగ్గరికి పోయి మా బాధంతా మేము చెప్పుకోవడం జరిగింది, సిఎస్ గారికి చెప్పుకోవడం జరిగింది. దయచేసి ఒకళ్ళు కించపరిచే పరిస్థితి మాత్రం చేయబకండి. ఉద్యోగస్తులు అంటే మీరు ఒక్కళ్ళే కాదు, అందులో అణగారిన వర్గాలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, అంటే ఉద్యోగులు ఉంటారు. చూస్తారు కదా సార్. ఉద్యోగులు రిప్రజెంట్ చేసే నాయకుడిగా అశోక్ బాబు గారిని చూస్తారు కదా, ఆయన చెప్తున్నారు చోట మోట నాయకులే అడ్డం పెడుతున్నారు. మేము సార్ మా ప్రాబ్లమ్స్ ఆయన నిజంగా రిజంబుల్ చేసేటట్టయితే ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? అశోక్ బాబు గారు నిన్న ఇదే మాట, అక్కడ సౌకర్యం ఎందుకు వస్తుంది, ఈ రోజు మమ్మల్ని కామెంట్ చేసే పరిస్థితి ఎందుకు వస్తుందండి? ఐ గాట్ ఏ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ అశోక్ బాబు అండ్ ఎన్జిఓస్ అసోసియేషన్, కానీ మమ్మల్ని దయచేసి కించపరుస్తుందండి. మేము చిన్నవాళ్ళం పెద్దవాళ్ళమే. సమైకాంధ్ర మహా ఉద్యమం జరిగిన తర్వాత మేమందరం వచ్చాము, మేము కొత్తగా అసోసియేషన్ పెట్టుకున్నాము, గుర్తింపమని అడిగాం. మేము అంత మాత్రం మేము పనికిరాము. మేము ఆమె జాయింట్ డైరెక్టర్, నేను నా అసోసియేషన్లో జాయింట్ డైరెక్టర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈరోజు మరి మొన్న జరిగిన పురంధేశ్వరి గారిని జరిగిన మీటింగ్లో ఎందుకు ఎన్జిఓలు వచ్చారు సార్? మరి ఆ రోజు ఎన్జిఓలు రకంగా పురంధేశ్వరి గారు ఇందులో ఇన్వాల్వ్ అవుతారు? వారికి ఆ రోజు ఏమైందంటే సార్, ఈ జీవో ఇచ్చినప్పుడు అందరూ అయోమయం గందరగోళంలో వెళ్ళిపోయారు సార్. అండ్ దర్ ఈజ్ నో ప్రాపర్ కోఆర్డినేషన్. హై లెవెల్లో ఏం జరుగుతున్నదో కింద లెవెల్ వాళ్ళకి తెలియదు సార్. వాళ్ళకి ఎస్పెషల్లీ హెచ్ఓడి వాళ్ళకి ఏం తెలియదు. తెలియపోవడం ఏమైపోయింది, సడన్గా ఇది వచ్చేసిందని చెప్పేసి వాళ్ళు కంగారు పడిపోయినారు. ఇదే మాకు 3 నెలల ముందే తెలిసింది అనుకోండి సార్, ఈ రోజు ఇది ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే వీటిలో ఎక్కువగా స్పందించింది మహిళా ఉద్యోగస్తులు సార్. వాళ్ళు ఏడుస్తున్నారు సార్, కన్నీళ్ళు పెడతారు. అందుకని మేము అక్కడ పోయినాం. మేము అనేది ఒకే మాట, మహిళలు కన్నీళ్ళు. ఆమె ఏ రకంగా పరిష్కరించగలరని పురంధేశ్వరి? ఏమైందంటే సార్, బీజేపీ తెలుగుదేశం పార్టీ అనేవాళ్ళు ఒక సఖ్యత మిత్రపక్షాలు కాబట్టి ఆ మిత్రులు ఒక దీంట్లో ఒక ఆవేశంలో అందరూ కలిసి ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడం తప్పించి కానీ వేరే రకమైన ఉద్దేశంతో కాదు సార్. తర్వాత చీఫ్ సెక్రటరీ గారిని కలుద్దామని 2 రోజులు చూస్తున్నాము, వారు ఆఫీస్కి రాలేదు. ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం మేము ట్రై చేస్తుంటే ఇంతవరకు మాకు దొరకలేదు. మా ఇబ్బందులు మేము చెప్పాలి. దయచేసి మేము రిక్వెస్ట్ చేసేదంటే, మేము ప్రభుత్వానికి సహకరించడానికి ఎప్పుడు సిద్ధం ఉన్నామో, మీరు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి 27 తారీఖున మేము వచ్చేస్తాం. మేము బాధతో వస్తే ఎవరికి మంచిదో మీరు ఆలోచించుకోండి. ఇక్కడి నుంచి మనం వెళ్ళేటప్పుడు సంతోషంకి వెళ్ళాలి, మా క్యాపిటల్ సిటీకి వెళ్తున్నాము, మా ప్రజలకు సేవ చేయాలండి. అంతేగా సార్ హెచ్చరిస్తున్నారా? మేము హెచ్చరించడం లేదు సార్, మనం ఆనందంగా వెళ్ళాలి సార్. బాధతో వస్తే ఏం జరుగుతుందో ఆలోచించండి అంటే హెచ్చరిస్తున్నారా? ఏం హెచ్చరిస్తాం సార్? బాధతో వస్తే ఏమవుతుంది అందరికీ తెలిసిందే. ఒకసారి మనం విజయవాడ విద్యాసాగర్ గారితో కూడా మాట్లాడదాం. విద్యాసాగర్ గారు చెప్పండి, ఏమిటి ఇదంతా గందరగోళం ఉన్నట్టుంది? ఇదంతా మీడియా కూడా సృష్టిస్తుంది గందరగోళాన్ని. ఒక్కో పత్రిక ఓ రకంగా, ఒక్కో ఛానల్ ఓ రకంగా మాట్లాడుతున్నది, రాస్తున్నది అంటున్నారు. ఏం జరుగుతున్నది అసలు? సార్ యాక్చువల్గా రోడ్ మ్యాప్ అంటున్నాం. ఒక 6 నెలల ముందే ముఖ్యమంత్రి గారు జూన్ 2వ తారీఖు కల్లా
తరలి రావాలి. హెచ్ఓడిస్ అన్ని కూడా సెక్రటరియట్కి ఒక తాత్కాలిక భవనం కడతాం, ఓకే. అలాగే హెచ్ఓడిస్ అన్నిటికీ కార్యాలయాలు చూసుకోండి అని చెప్పడం జరిగింది. ఉద్యోగుల్లో ఎటువంటి సందిగ్ధత లేదు, కార్యాలయాలు చూసుకుంటున్నాము. అలాగే హెచ్ఓడి సెక్రటరియట్కి అక్కడ ఉన్నది. నేను హెచ్ఓడీల గురించే మాట్లాడతాను. 8,000 మంది ఎంప్లాయీస్ దగ్గరగా హెచ్ఓడీలో ఉన్నారు. తరువాత హెచ్ఓడీలు కార్యాలయాలు చూసుకున్న కొన్ని రోజుల తరువాత హెచ్ఓడీలకు కూడా సెక్రటరియట్లోనే 2వ ఫ్లోరు 3వ ఫ్లోరు వేసిస్తామని చెప్పారు. చెప్పి జూలై ఆగస్టులో వాళ్ళని తరలిస్తామని చెప్తే ఉద్యోగుల్ని మానసికంగా మేము కూడా ప్రిపేర్ చేసి జూలైలో కొంతమంది, ఆగస్టులో కొంతమంది అక్కడ బిల్డింగ్లోకి వెళ్ళిపోవాలని చెప్పడం జరిగింది. ఉద్యోగులందరూ కూడా 99% సమ్మతిని తెలియజేశారు. తర్వాత ఆలాపేసడని ఒక 15 రోజుల క్రితం అక్కడ 2వ అంతస్తు 3వ అంతస్తు వేయటం సాధ్యపడదు, అందువల్ల మీరు మళ్ళీ కార్యాలయాలను అద్దెకి తీసుకుని దాంట్లోకి షిఫ్ట్ చేయండి అని చెప్పి ఒక సర్క్యులర్ ఇవ్వటం అనేది జరిగింది. ఇంతకు పటేల్ గారు చెప్పినట్లు ఇదే జనవరిలో చెప్పిన దానికి కట్టుబడి ఉన్నా లేదు, ఈ సర్క్యులర్ 3 నెలల ముందు ఇచ్చినా ఈ సందిగ్ధత కానీ ఈ కన్ఫ్యూజన్ కానీ లేదు. అయినా కూడా మేము దాన్ని ఏమి ప్రశ్నించకుండా కొత్త కార్యాలయాల వెతుకులాట్లో ఉద్యోగ సంఘాల నాయకులు కానీ హెచ్ఓడీలు కానీ మిగతా వారు కానీ ఉన్నాం. దాదాపు 30% హెచ్ఓడి కార్యాలయాలకి ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. ఇంకా 70% కార్యాలయాలకి వెతుకులాడే పరిస్థితి, వాటిని మళ్ళీ సజాయించే పరిస్థితి వచ్చింది. అట్లాగే ఇందాక పటేల్ గారు చెప్పిన దాంట్లో అశోక్ బాబు గారు రిసెంబుల్ చేయట్లేదు, ఇంకోటి అంటానికి లేదు. 4,50,000 మంది ఉద్యోగులకి 3,50,000 మంది పెన్షనర్స్కి జేఏసీ చైర్మన్ ఆయన రిసెంబుల్ చేయబట్టే లోకల్ స్టేటస్ మేము పెట్టిన డిమాండ్. దానితో పాటు 30% హెచ్ఆర్ఏ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పి 30% హెచ్ఆర్ఏ తీసుకున్నాం. అలాగే 5 డే వీక్ కావాలని చెప్పి ఉద్యోగుల నుంచి వచ్చిన దాన్ని బట్టి 5 డే వీక్ తీసుకున్నాం, దాని ఉత్తర్వులు తీసుకున్నాం. మనం రెంట్ ఎత్తుక్కోవడానికి 3 రోజుల స్పెషల్ క్యాజువల్ తీసుకున్నాం. వీటికి సంబంధించి ఉంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాం. మేము ఉద్యమంలో విద్యాసాగర్ గారు ఒక్క మాట, విద్యాసాగర్ గారు 3 రోజుల్లో కనుక స్పెషల్ లీవ్ ఇస్తే ఇళ్ళు వెతుక్కొని ఇళ్ళు దొరికే పరిస్థితి వాళ్ళ విజయవాడ గుంటూరులో ఉందా? కృష్ణా గుంటూరు జిల్లాల్లో ప్రజలు నిజంగా మీకు సహకరిస్తున్నారా? కొత్త రాజధాని ఉద్యోగులు వస్తున్నారు, మనం వాళ్ళకి ఇళ్ళు ఇద్దాం, తక్కువ రెంట్లకు ఇద్దాం, ఇట్లా ఏమన్నా అనుకుంటున్నారా? సార్, ప్రజల్లో ఎట్లయితే ఉద్యోగుల్లో మేము ఉద్యమంలో ఇచ్చిన మాట ప్రకారం రావాలన్న అభిమతంతో కొన్నిటిని పక్కన పెట్టి మేము వస్తానికి సిద్ధమవుతున్నామో, ప్రజల్లో కూడా ఎక్కువ మందిలో డిమాండ్ అండ్ సప్లై నడుస్తుంది సార్. అందులో ఒక సెంటిమెంట్ కానీ లేదు, మన ఉద్యోగులు వస్తున్నారు, రాజధాని వస్తుంది, మనం సహకరిద్దామన్న ఆలోచన పెద్దగా ఉన్నట్లు మాకు కనపడుతున్నది. ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై కనపడుతుంది. డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి 7,000, 8,000, 8,000, 10,000, 15,000 చేసుకునే పరిస్థితే ఉన్నది. ఆ ఇబ్బంది అయితే తప్పనిసరిగా ఉన్నది. మేము ఇక్కడ కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కానీ ఇక్కడ ఉన్న ఏపీ ఎన్జిఓ సంఘ నేతలుగా మేము ఒక హెల్ప్ డెస్క్ని ఇక్కడ ఎన్జిఓ అసోసియేషన్ పెడుతున్నాం, ఇల్లును కూడా చూస్తున్నాం. ఆ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఉద్యోగులు, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన హైదరాబాద్ ఉద్యోగులకి నిరంతరం ఈ వెతుకులాట్లో కానీ హెచ్ఓడీల వెతుకులాట్లో కానీ మా సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తున్నాం. ప్రజల్లో ఏదైతే భావన ఉందో, ఉద్యోగులు ఉద్యమంలో మాట ఇచ్చారు, ఇవాళ అభిమతానికి వ్యతిరేకంగా చేస్తున్నారు, లేకపోతే గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు, ఇంకోటి అన్న దాన్ని మాత్రం మేము ఏకీపించాం. మేము అది కాదు విద్యాసాగర్ గారు, చేసింది విద్యాసాగర్ గారు ఏదైనా ఉద్యోగులుగా చెప్పండి. విద్యాసాగర్ గారు, అట్లాంటి అభిప్రాయం ప్రజల్లో ఎందుకు కలుగుతున్నది? ఎవరు కలిగిస్తున్నారు? బాధ్యత ఎవరిది? సార్, ఇటువంటి అభిప్రాయం ఎందుకు కలుగుతుందంటే, ఇన్ని వేల మంది ఉద్యోగులు, ఇన్ని లక్షల మంది ఉద్యోగులు ఉన్నప్పుడు ఈ 13 జిల్లాల్లో ఉన్న 4.5 లక్షల మంది ఉద్యోగులంతా తరలి రావాల్సిందే. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్యోగులు ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాం. అక్కడ ఉన్న 8,000లో మ్యాక్సిమం నెంబర్ వస్తున్నారు. ఎవరన్నా ఒకళ్ళో ఇద్దరు 5గురో 10 మందో చేసిన దాన్ని మీడియా కానీ మిగతా వారు కానీ దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం వలన జరుగుతున్న కన్ఫ్యూజన్ అని చెప్పి నేను భావిస్తున్నాను. కమ్ బ్యాక్ టు ది 4th ఎస్టేట్. ఆంధ్రప్రదేశ్ రాజధానుల్ని వెతుక్కోవడంలో గత 50 ఏళ్లుగా ఇప్పటికి 3వ సందర్భం ఇది. చెన్నై నుంచి కర్నూలు వచ్చింది, కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చింది, ఇవాళ హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లాల్సిన పరిస్థితి. కర్నూలు నుంచి హైదరాబాద్కు రాజధాని తరలించినప్పుడు అప్పుడు ఉద్యోగిగా పనిచేసే, ఆ తర్వాత అధికారిగా రిటైర్ అయిన అఖ్తర్ హుస్సేన్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. వారిని అడుగుదాం. అఖ్తర్ హుస్సేన్ గారు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఉద్యోగులు తరలిపోవడం గురించి మాట్లాడుకుంటున్నాం 4th ఎస్టేట్లో. మీరు కర్నూలు నుంచి హైదరాబాద్ రాజధాని తరలి వచ్చినప్పుడు మీరు ప్రత్యక్షంగా చూశారు ఆ సమస్యలు, ఎట్లా ఉంది? నేను అక్కడి నుంచి వచ్చాను కదా, పర్సనల్ చూసాము సార్. ఇక్కడ వచ్చిన చాలా
we underwent so many problems, Yeah. and we were not given proper accommodation. Then we were looked upon with hatred, with suspicion. మమ్మల్ని ఏమో ఎగతాళి చేసేవారు సెక్రటేరియట్ లో. రోడ్డు మీద నడుస్తున్నా కూడా కొంతమంది ఎగతాళి చేసేవారు, ఆంధ్ర బందర్ అని. ఇప్పుడు 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 విజయవాడకు వెళ్లాల్సి వస్తున్నది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, వాళ్ళకి అట్లాంటి వాతావరణం లేదు కదా. అక్కడ వాళ్ళు దే హావ్ టు అండర్గో ప్రాబ్లమ్స్ దేర్. అకామిడేషన్ లేదు, అక్కడేమో శానిటేషన్ లేదు, వీళ్ళకేమో స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేవు, కావలసిన మెడికల్ ఫెసిలిటీస్ I don't think are readily available. Okay. ఇక్కడ వచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక ఇస్త్రాకు మీద కొంత భోజనం వడ్డించారు. అక్కడ పోతే ఇస్త్రాకు పెట్టుకోవాలి, భోజనం వడ్డించుకోవాలి. ఓకే ఓకే థ్యాంక్ యూ అఖ్తర్ హుసేన్ గారు. చెప్పండి, ఇంతకుముందు మాట్లాడుతున్నాం పటేల్ గారు, మనం విద్యాసాగర్ గారు మాట్లాడినప్పుడు మీరు రియాక్ట్ అవుతున్నారు సార్. ఇప్పుడు విద్యాసాగర్ అఖ్తర్ హుసేన్ గారు చెప్తున్నారు, మేము హైదరాబాద్ వచ్చినప్పుడు పరిస్థితులు ఇంకా భిన్నంగా ఉండేవి, మమ్మల్ని స్వాగతించలేదు అక్కడ ప్రజలు, హైదరాబాద్లో మమ్మల్ని హేట్ చేసినారు, మమ్మల్ని ద్వేషించినారు, ఆంధ్ర నుంచి వచ్చినామని ఎగతాళి చేసినారు అన్నారు. ఇవాళ మీకు ఆ పరిస్థితులు లేవు విజయవాడలో. అంటే మేము ఆ పరిస్థితుల గురించి మేము మాట్లాడుతున్నాం సార్. మేము అడిగేది చాలా ఒకటి లోకల్ స్టేటస్. మేము ఇక్కడ నుంచి అక్కడ పోతాం సార్, మేము విజయవాడకి. దేర్ వీఆర్ నాన్ లోకల్స్. మా పిల్లలు రేపు అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇస్తారు మాకు, ఎంప్లాయ్మెంట్లో వీఆర్ నాన్ లోకల్స్. లోకల్ స్టేటస్ తొందరగా చేయండి అని 2 సంవత్సరాల నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నెంబర్ 1 పాయింట్. రోడ్ మ్యాప్ ఇమ్మన్నాం. రేపు ఈరోజు ఎంసెట్లో ఏం జరుగుతుంది సార్? వీఆర్ నాన్ లోకల్ లేక సార్ మేము ఇవే కదా సార్, మేము ఇంతకంటే ఏమన్నా అడిగాము? మేము ఇవే మా కోరికలు, దీన్నే గొంతెమ్మ కోరికలు, ఏదేదో అడుగుతున్నారని చెప్పి. మీరు మాకు రోడ్ మ్యాప్ ఇచ్చి ఉంటే మీరు వచ్చేవాళ్ళం కాదు కదా. ఇంకోటి అన్నిటికంటే ఇంపార్టెంట్ జరుగుతుందంటే హెచ్ఓడి డిపార్ట్మెంట్లో ఎందుకు హైదరాబాద్లోని వ్యతిరేకత వచ్చింది, ఆందోళన వచ్చింది, ఉద్యమం ఎందుకు వచ్చిందంటే అయినా ఏం జరుగుతుందో వాళ్ళకి అసలు ఏం తెలియదు సార్. వాళ్ళకి ఏం తెలియదు, ఎవరు మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో పేపర్లో టీవీలో చూస్తాం. వారు చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారు చెప్పారు జూన్ 2వ తారీఖు ఏదైనా ఆర్డర్ ఇచ్చారండి. నౌ ఇట్ ఈస్ అన్ ఆర్డర్. గవర్నమెంట్లో వార్ ఇన్స్ట్రక్షన్స్ చెల్లవండి. వీ షుడ్ గివ్ అన్ ప్రాపర్ ఆర్డర్. ఇట్ ఈస్ అ బైండింగ్ టు ద ఎంప్లాయ్. మనం చాలా మంది మహిళా ఉద్యోగుల్ని చూస్తున్నాం, వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారు సార్? వాళ్ళైతే అసలు ఎట్లా ఏడుస్తున్నారంటే సార్, అట్లా ఏడుస్తున్నారు సార్. నిజంగా నేను చెప్తాను, నేను మా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతే ఏంటి మా పరిస్థితి, మా పిల్లల పరిస్థితి ఏంటి అని వాళ్ళు ఆవేదన పడుతుంటే మేము వాళ్ళకి సర్ది చెప్పాము. అమ్మ మనం చాలా త్యాగాలు చేయాల్సిందే అని చెప్పినప్పుడు వాళ్ళు అన్నది ఏంటంటే ఇదంతా మనకి ముందు చెప్పుంటే మనకు బాధ లేదు కదా. మనకి అంటే ముందంటే ఒక 4 నెలల ముందు ఈ ఆర్డర్ ఏదో ఒక 4 నెలల ముందు మాకు ఈ బాధ లేదు సార్. మాకు రైట్ భావన గారు సార్, ఇప్పుడు ఒక్కటే, ఇంతవరకు మా ఉద్యోగ సోదరులు విద్యాసాగర్ గారు మాట్లాడారు విజయవాడ. నేను ఒక్కటి మాత్రం మనవి చేయదలుచుకున్నాను మీ ద్వారాగా. 2 వ్యక్తుల మధ్యనే ఒక వ్యక్తికేమో చెప్పులు ఉండి ఒక వ్యక్తి చెప్పులు లేకోకుండా నడవడం ఎట్లాంటిదో, సో మా సోదరు విద్యాసాగర్ గారు లేకపోతే 13 జిల్లాల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి హైదరాబాద్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు ఉన్న తేడా అట్లాంటిది. రైట్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకే అక్కడే ఉంటారు, వాళ్ళ నుంచి ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళు ఎక్కడికి షిఫ్ట్ అవ్వరు, ఎక్కడికి వాళ్ళ ఫ్యామిలీకి కానీ వారికి కానీ ఏ ఎఫెక్ట్ అవ్వడం లేదు. ఎఫెక్ట్ అవుతున్నది ఎవరమంటే హైదరాబాద్లో కూర్చుంటే ఉద్యోగస్తులమే. కేవలం డివిజన్ యొక్క అంటే బైఫర్కేషన్ యొక్క ఎఫెక్ట్ ఎంటైర్ స్టేట్లో ఎవరి మీద అంటే కేవలం ఒక హైదరాబాద్లో పనిచేసే ఉద్యోగస్తుల మీద తప్ప ఇంకెవరి మీద లేదు. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇక్కడ హైదరాబాద్లో కూడా తేడా ఉండొచ్చు, సచివాలయ ఉద్యోగులు వేరు, బయట పనిచేస్తున్న ఉద్యోగులు వేరు. ఏమైనా ఎట్లాగనంటే వాళ్ళకేమీ లాస్ లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము అక్కడ షిఫ్ట్ అవ్వాలి. షిఫ్ట్ అయ్యేటప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మేము చెప్తున్నాను. ఇక్కడ ఇంకో ఒక విషయం మీకు క్లారిఫై చేస్తున్నాను సార్. నేను ఒకటే, ఒక రెంట్ ఎక్కడ కట్టాలి, ఒక రెంట్ అక్కడ కట్టాలి. మేము 2 రకాలుగా చెప్తున్నాం. ఓన్లీ రెంట్ మీద ఆధారపడిన వాళ్ళు అయితే కొందరు ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నారు. సో ఇమ్మీడియట్గా ఎంప్లాయ్ వెళ్ళిపోవాలంటే మేము కొందరు వెళ్ళిపోవాలి అక్కడికి ఇమ్మీడియట్గా. ఫస్ట్ అక్కడ ఏమున్నాయో ఏమిటో తెలియదు, అక్కడ ఉన్నటువంటి రెంట్లు అన్ని పరిస్థితుల వల్ల. సో వెళ్ళిన తర్వాత 2 రెంట్లు కట్టుకోవాలి అక్కడ మేము, ఒకటి ఇక్కడికి అక్కడ. ఒకవేళ ఎవరికైనా సొంత ఇల్లు ఉన్నదనుకోండి, ఇక్కడ ఆ సొంత ఇల్లు ఉన్న ఆయన 2 రెంట్లు పే చేయవలసి వస్తుంది. అంటే ఎట్లాగంటే సొంత ఇల్లు ఉన్నవాడు కూడా లోన్లో తీసి కట్టుకుంటాడు, ఆ లోన్ రికవర్ అవుతుంటుంది.
సో ఇక్కడే ఉన్నట్టయితే ఉద్యోగస్తులు లోన్ రికవర్ అవుతుంది, అక్కడికి వచ్చిన శాలరీలో అడ్జస్ట్ చేసుకుని బతుకుతాడు ఇక్కడ. ఇప్పుడు ఈయన అక్కడికి వెళ్ళడం వల్ల ఇక్కడ లోన్ రికవర్ అవుతుంది ఓన్ హౌస్కి, ప్లస్ అక్కడ ఆయన మళ్ళీ రెంట్ కట్టుకోవాలి. సో ఇన్ని సమస్యల వల్ల ఉద్యోగస్తులు, హైదరాబాద్లో ఉన్న ఉద్యోగస్తులకు ఉన్న సమస్యలు అక్కడ ఉన్న ఉద్యోగస్తులు లేవు ఒకటే. రెండోది ఏంటంటే ఇక్కడ 30% హెచ్ఆర్ఏ గురించి మాట్లాడారు. 30% హెచ్ఆర్ఏ ఈరోజు జీవో ఆల్రెడీ ఇంకా తయారు కాలేదు, ఆల్మోస్ట్ ప్రిపరేషన్లో ఉన్నది. అది 1 year మాత్రమే ఇస్తున్నారు, మొత్తం ఎప్పటికీ ఇవ్వడం లేదండి. సో 1 yearకే ఇస్తున్నారంటే ఏ పర్పస్తో ఇస్తున్నారో, ఎందుకు ఇస్తున్నారు అనేటువంటిది వారు చెప్పాలి దానికి. తర్వాత 43 ఫిట్మెంట్ అన్నారు. మా మిత్రులు మాట్లాడుతూ 43 ఫిట్మెంట్ వచ్చింది కదన్నారు. ఈ ఫిట్మెంట్ విషయంలో తెలంగాణ ఆర్థికంగా బాగున్న రాష్ట్రం, మిగులు ఇదున్న బడ్జెట్ ఉన్న రాష్ట్రం, ఆంధ్ర లాస్ట్ లో ఉన్న రాష్ట్రం అయినప్పటికీ తెలంగాణ ఉద్యోగులతో సమానంగా మీకు కూడా జీతాలు ఇచ్చారు. అదే విషయం నేను చెప్తున్నాను, ఫిట్మెంట్ ఇచ్చారని అదే చెప్తున్నాను. ఫిట్మెంట్ విషయంలో నేను చెప్తాను. ఆ ఫిట్మెంట్ విషయంలోకి వచ్చేటప్పటికి కూడా 13 జిల్లాల్లో ఉన్న ఉద్యోగస్తులకి బెనిఫిట్ వస్తుంది, కానీ హైదరాబాద్ నుంచి వెళ్ళే ఉద్యోగస్తులకి ఆ ఫిట్మెంట్ అనే బెనిఫిట్ రావడం లేదు. ఎందుకంటే అక్కడికి నిందాక చెప్పాను, ఇక్కడ అక్కడ 2 పే చేసుకోవాలి, మానిటరీ లాస్. తర్వాత ఫ్యామిలీ వైజ్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత సైకలాజికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ అన్నింటి వల్ల మానిటరీ బెనిఫిట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మాకు లేదండి. ఎంప్లాయీస్కి కేవలం ఒక సెంటిమెంట్ ఒకటే, మా రాష్ట్రం అనేటువంటి ఫీలింగ్ తప్ప ఇంకేమీ లేదు. సో ఆ ఆస్పెక్ట్లో ఒకటి ఫిట్మెంట్ అనేటువంటి బెనిఫిట్ మాకు లేదండి, ఎట్టి పరిస్థితుల్లో అది రాదు కూడా మాకు. తర్వాత ఇంకా వచ్చేటప్పటికి చెప్పండి, మీరు బ్రీఫ్గా చెప్పండి అంటున్నా. అదే సో అందుచేత హైదరాబాద్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకి అనుకూలంగా మీరు కూడా సంఘీభావం తెలపాలి ఉద్యోగస్తులు. విద్యాసాగర్ గారిని అడుగుదాం. విద్యాసాగర్ గారు చెప్పండి, హైదరాబాద్ నుంచి తరలి రావాల్సిన ఉద్యోగులకి ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకి తేడా ఉన్నది, వీళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు, వీళ్ళకి ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు, మీరేమంటారు? సార్, బైఫర్కేషన్లో మేము ఉద్యమం చేసినప్పుడు ఎక్కువ సఫర్ అయ్యేది హైదరాబాద్లో ఉద్యోగులే. జిల్లాకు సంబంధించిన వాళ్ళు పెద్దగా సఫర్ అవ్వరని కూడా చెప్పి, అయినా అక్కడ ఉన్న మా ఉద్యోగుల కోసం ఉద్యమాన్ని కొన్ని వేల లక్షలాది మందితో జిల్లాల వ్యాప్తంగా నడిపిన వ్యక్తులం మేము. ఇందాక ఆయన చెప్పారు భావనా సాహెబ్ గారు, హైదరాబాద్కు విజయవాడ ఉద్యోగులకి తేడా ఉన్నది, వాళ్ళు అక్కడే ఉంటారు, మేము ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి అని. ఇవాళ హెచ్ఓడిలోని ఉద్యోగులు కానీ, సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు కానీ, వాళ్ళు లైఫ్ టైంలో ఎప్పుడూ కూడా హెచ్ఓడి నుంచి సచివాలయం నుంచి బయటికి రారు. వాళ్ళ జీవితం అంతా అపాయింట్మెంట్, రిటైర్మెంట్ కూడా అక్కడే జరుగుద్ది. కానీ జిల్లాల్లో ఉన్న ఉద్యోగులు ప్రతి 3 సంవత్సరాలకి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లాకి, ఈ జోన్ నుంచి ఇంకో జోన్కి, స్టేట్ క్యాడర్ అయితే ఇక్కడి నుంచి ఇంకొక చివరికి సేమ్ జోన్లు కూడా మారిపోయి ప్రతి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ట్రాన్స్ఫర్ అయ్యే వ్యక్తులు మేము. 30 సంవత్సరాల పాటు ట్రాన్స్ఫర్ లేకుండా ఉన్న వ్యక్తులు వారు జీవితాంతం ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటారు. కాబట్టి ఒక్కసారి మొబిలిటీ చేయాలంటే ఆ ఇబ్బందిని వారు ఎదుర్కొంటున్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఫ్యామిలీని మేము ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లాకి, చిత్తూరు నుంచి అనంతపురానికి, అనంతపురం నుంచి కర్నూలుకి మార్చుకునే పరిస్థితి జిల్లాలోని ఉద్యోగులందరూ ఉంటారన్న విషయాన్ని భావనా సాహెబ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నారు. అట్లాగే హైదరాబాద్కు సంబంధించిన సమస్యల విషయంలో కానీ, ఉద్యోగుల సమస్యల విషయంలో కానీ తప్పనిసరిగా మా సంఘీభావం, మా సానుభూతి ఉంటుంది. ఈ విషయంలో భావనా సాహెబ్ గారు నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా. అక్కడ మీరు కోరే ప్రతి ఒక్క కోరిక ఇక్కడ ఉన్న 5 కోట్ల మంది ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా ఉందన్న భావాన్ని సృష్టిస్తుంది. అది ఉద్యోగుల మీద ద్వేషాన్ని సృష్టిస్తుంది. ఉద్యోగ సంఘాల నాయకులు, సమైకేంద్ర ఉద్యమ నాయకుల్ని ప్రశ్నించే పరిస్థితిని సృష్టిస్తుంది. ఈ పరిస్థితిని హైదరాబాద్లో ఉన్న నాయకులు కానీ, ఉద్యోగులు కానీ ఎదుర్కోవట్లేదు. డే టు డే ఎదుర్కొనే పరిస్థితి మాకు వస్తుంది ఇక్కడ. ఇక్కడ ఇక్కడికే వచ్చేస్తే ఇక్కడ పనులు చేసుకోవచ్చు అనే పరిస్థితి ఇక్కడ ఉద్యోగుల్లో ఉంది. వాళ్ళని కూడా రిప్రజెంట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. విద్యాసాగర్, లేవని చెప్పి ఇందాక చెప్పాను. విద్యాసాగర్, ప్లీజ్ వెయిట్. నేను ఒకసారి లక్ష్మణయ్య గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. లక్ష్మణయ్య గారు ఒక మాట చెప్పండి. మీది నుండి కింది వరకు కూడా ఒక కమ్యూనికేషన్ అనేది లేకపోవడం వల్ల కూడా సమస్య జట్లం అవుతున్నదని అనిపించడం లేదా? మీరు అన్నది వాస్తవం. నేను దానికి వచ్చే ముందు ఒక్క మాటే, ఆంధ్ర రాష్ట్రాన్ని పోరాడి సాధించుకొని చెన్నై నుంచి అంటే మద్రాసు నుంచి కర్నూలుకు వచ్చినప్పుడు గుడారాలేసి పని చేయడానికైనా, స్కూల్స్లో లేకపోతే ఎక్కడ ఖాళీ బిల్డింగ్లో పని చేసుకోవడానికైనా సిద్ధపడి పెట్టాబేడే సర్దుకొని వచ్చారు. అది మానసిక సన్నద్ధత.
ఉద్యమంలో నుంచి వచ్చారు. ఇక్కడ మానసిక సన్నద్ధత కర్నూలు నుంచి హైదరాబాద్కు వచ్చేటప్పుడు కూడా మానసిక సన్నద్ధత ఉంది. హైదరాబాదు ఆనాటికే కొంత అభివృద్ధి చెంది మౌలిక సదుపాయాలు ఉన్న నగరానికి పోతున్నప్పటికీ ఇబ్బందులు, ఎందుకంటే తెలంగాణలో కొంత వాతావరణం అనుకూలంగా లేకపోయినా ఎదుర్కోవడానికి మానసిక సన్నద్ధత వచ్చారు. ఇప్పుడు ఇక్కడ పోవడానికి సిద్ధంగా అవడం లేదనేటువంటిది కాదు, రాష్ట్ర విభజననే వ్యతిరేకించినటువంటి మానసిక స్థితి నుంచి ఇవాళ కొత్త రాజధానికి తరలిపోవాలి. ఈరోజు విద్యాసాగర్ గారు చెప్పిన మాట ఒకటి వాస్తవం. ఈ సెక్రటేరియట్ హెచ్ఓడి ఉద్యోగులు ట్రాన్స్ఫర్లు ఉండవు. ఇప్పుడు ఉదాహరణకి నా సతీమణే ఉంది. ఈ 3 ఏళ్ల క్రితం నెల్లూరు మెడికల్ కాలేజీకి ట్రాన్స్ఫర్ అయ్యారు. అక్కడి నుంచి గుంటూరుకు వచ్చారు. ఇట ప్రతి 2 ఏళ్లకు 3 ఏళ్లకు ట్రాన్స్ఫర్లు అయ్యేటువంటి వ్యవస్థ ఉంది, ఉద్యోగ వ్యవస్థ. కానీ అలాంటి పరిస్థితిని సెక్రటేరియట్ హెచ్ఓడి ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకు ఉండదు. ఇప్పుడు మొదటిసారి కాబట్టి ఈ ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు విభజనతోనే గుండె పగిలిన తర్వాత ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికి సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఒక్క మాటే, ఈ రోడ్ మ్యాప్ అంటున్నారు. మీరు అన్నట్టు హెచ్ఓడీలు ఉన్నారు, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నారు. అధికార యంత్రాంగం పైన ఉన్నటువంటి వాళ్ళు అడ్డుగోడలు ఏదైతే మోకాలు అడ్డుతున్నారేమో వాళ్ళు 6 మాసాలైనా 2 ఏళ్ళైనా ఎందుకు సన్నద్ధం చేయడం లేదు, ఎందుకు కార్యాలయాలు చూసుకోవడానికి పోవడం లేదు ప్రభుత్వం చెప్పిన రాజకీయ నాయకత్వం కూడా ఒక స్పష్టమైనటువంటిది 2 నెలలకు 3 నెలలకు మార్చుకునేటువంటి అభిప్రాయాలు ఎందుకు ఉండాలి? సమయం అయిపోయింది, మనకు 1 నిమిషం ఉంది. హెచ్ఓడి విషయాలు వచ్చేసరికి నేను పదే నేను ముఖ్యమంత్రి గారికి చీఫ్ సెక్రటరీకి ఒకే ఒక రిక్వెస్ట్ చేశాను. హెచ్ఓడి అసోసియేషన్స్ తో మీటింగ్ పెట్టండి, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు చేసి కొంచెం కన్సల్ట్ చేయండి. అదేం జరగడం లేదు, అది జరగకపోవడం వల్ల ఈ రోజు ఆందోళన సార్. సింపుల్ దట్ ఈస్ వేర్ వీఆర్ ఆస్కింగ్, వీఆర్ టాకింగ్ అబౌట్ కమ్యూనికేషన్ గ్యాప్. 43 ఫిట్మెంట్ గురించి ఇందా మాట్లాడారు సార్. సో మాట్లాడేటప్పుడు ఇంత ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మీకు 43 ఫిట్మెంట్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. అదే కాకుండా ఒకటి ఏంటంటే మరి ఫైనల్ గా సమయం అయిపోయింది, 1 సెకండ్ జరుగుతుంది చెప్పిందని. ఇంకోటి ఏంటంటే ఇంత లక్ష్మీనారాయణ గారు కూడా చెప్పినారు, 13 జిల్లాల్లో ఉంది ఉద్యోగులు 2 ఏళ్ళు 3 ఏళ్ళకి ఒకసారి ట్రాన్స్ఫర్లు అనుభవించున్నారు కాబట్టి వాళ్ళకి అనుభవం ఉంది. హైదరాబాద్ లో సెక్రటేరియట్ లో హెచ్ఓడిలో పనిచేసే వాళ్లకు అనుభవం లేదు కాబట్టి ఎక్కువ బాధ కలుగుతుంది అంటున్నారు. బ్రీఫ్ గా చెప్పండి దాన్ని. అది కరెక్ట్ అండి, అది వాస్తవం అనుభవం. అది ఇంతవరకు లేదు కాబట్టి ఫస్ట్ టైం అని కాదు, ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత నంబర్ ఆఫ్ టైం ట్రాన్స్ఫర్స్ ఉండవు, అక్కడ కూడా స్టేబుల్గా ఉండాలి. సో మళ్ళీ ఎగైన్ అక్కడి నుంచి అమరావతికి వెళ్ళాలి. ఇది కూడా టెంపరీ క్యాపిటల్ కదా, వెళ్ళకపోతే టెంపరీ క్యాపిటల్ ఎక్కడైతే అమరావతికి వెళ్ళాలి. సో అమరావతికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంకో షిఫ్ట్కి మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి మేము. అక్కడ జోన్ వేరు, వెలగపూడి జోన్ వేరు, అమరావతి జోన్ వేరు, పెద్ద దూరం లేదు, అంత ఒక దగ్గర జోన్ వేరు సార్, జోన్ వేరు అవుతుంది. ఈ రోజు ప్రభుత్వ నిర్ణయం ప్రకారం దాదాపు ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు మనం అద్దె భవనాలకు చెల్లించాల్సి వస్తుంది సార్. రైట్, సరే ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మన రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిన్నాం కాబట్టి మేము అందరం రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మరీ గట్టిగా చెప్తున్నాం, మాకు ఎట్టి పదున ఎటువంటి గొంతెమ్మ కోరిక లేదు. మేము ప్రభుత్వానికి అప్పీల్ చేసేదంటే హెచ్ఓడిస్తో మీటింగ్ పెట్టండి, మాకు రోడ్ మ్యాప్ ఇవ్వండి, లోకల్ స్టేటస్ చేయండి. రైట్, చేసినా చేయకపోయినా మేమైతే మాత్రం వచ్చేస్తాం మీ ఆర్డర్ ప్రకారం. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీనారాయణ గారు, సాహెబ్ భావన గారు, అట్లాగే పటేల్ గారు, విద్యాసాగర్ గారికి కూడా కృతజ్ఞతలు. మనతో ఫోన్ లైన్లో మాట్లాడిన అఖ్తర్ హుస్సేన్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఏదేమైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ చాలా కనిపిస్తున్నది. ఉద్యోగ సంఘాల నాయకులకు, ఉద్యోగులకు, ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నాయకులకు మధ్య కూడా కమ్యూనికేషన్ గ్యాప్ కనిపిస్తున్నది. ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి నేను పనిచేస్తున్నాను ఉద్యోగులు పనిచేయడం లేదు అనే ఒక అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శ అయితే సర్వత్రా వినిపిస్తున్నది. ఉద్యోగులతో పని చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, ముఖ్యంగా ముఖ్యమంత్రిది. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఇవాళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.